ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరంలో అలనాటి రాజుల అతి పురాతనమైన సింహాచలం మేడను అడ్డగోలుగా నేలమట్టం చేయడం చారిత్రక తప్పిదమన్నారు పట్టణ పౌర సంఘం సంక్షేమ శాఖ జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు. నగరంలోని కోటకు ఆనుకుని ఉన్న సింహాచలం మేడను అర్ధాంతరంగా నేలమట్టం చేయడం వెనుక పెద్ద తలకాయల హస్తమే ఉందని ధ్వజమెత్తారు. గతంలో జగన్ ప్రభుత్వంలో చారిత్రాత్మక కట్టడం 3 లాంతర్లను కూల్చాలనుకున్న సమయంలోనే సంఘం పోరాటం చేసి ఆ కట్టడాన్ని కాపాడుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే చారిత్రక ప్రాశస్త్యం కలిగిన సింహాచలం మేడను ఉన్న పళంగా కూలగొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో గవర్నర్ గిరి చేపట్టిన మాన్సాస్ అధినేత అశోక్ గజపతిరాజు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు శ్రీనివాస్, బి రమణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ ఆనంద్, డివైఎస్ఐ నాయకులు హరీష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. విజయనగరం చారిత్రక ప్రదేశమైనటువంటి సింహాచలం మేడని అత్యంత దుర్మార్గంగా అశోక్ గజపతిరాజు గారు రాజులు వాళ్ళ వారసులు కూల్చేస్తున్నారు. ఇది సింహాచలం దేవస్థానం తాలూకా ఆస్తి, అంటే మానసాస్ ల్యాండ్. మానసాస్ భూమి అంటే దేవాదాయ శాఖ భూమి. మరి దేవాదాయ శాఖ అనుమతి లేకుండా ఏ రకంగా ఈరోజు దీన్ని కూల్చుతున్నారో ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలి. అంతేకాదు విజయనగరంలో రాజులకి ఏమి తక్కువైంది? వేల కోట్ల రూపాయలు డబ్బులున్నాయి, వేలాది ఎకరాలు భూములున్నాయి. అయినా ఈరోజు ఒక చారిత్రక ప్రదేశాన్ని కనుమరుగు చేసి సింహాచలం మేడని కూల్చేస్తున్నారంటే వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకప్పుడు చరిత్రకి ఆనవాళ్ళగా ఉన్న సింహాచలం మేడ ఈరోజు కనుమరుగైపోయింది. ఒకప్పుడు 3 లాంతర్లు కూల్చేస్తే మనమంతా పోరాడితే మళ్ళా కట్టారు. ఇప్పుడు మళ్ళా సింహాచలం మేడని కూడా కట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఒకటే కోరుతుంది, సింహాచలం మేడని పునర్నిర్మాణం చేయాలి. అది స్టూడెంట్స్కి, రీడింగ్ రూమ్కి, నిరుద్యోగులకి చదువుకోవడానికి ఉపయోగించాలి. అలాగే బొంకుల దెబ్బ, గురజాడ ఇల్లు, విజయనగరం మహారాజా కళాశాల, సంగీత కళాశాల, అలాగే సంస్కృత కళాశాల వీటన్నింటినీ రక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ప్రజా ఉద్యమం చేపడతాం. చారిత్రక ప్రదేశాలని, ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలే కాపాడుకుంటారని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.